తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అమ్మా నమస్తే. నమస్తే అమ్మా. అమ్మా 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక విషాదకరమైనటువంటి ఒక వీడియోని చూస్తే నిజంగా ప్రతి ఒక్కరికి కన్నీళ్ళు అయితే ఆగటం లేదమ్మా. బహుశా మీరు కూడా చూసే ఉండుంటారు. జబల్పూర్ దగ్గర జరిగినటువంటి ఒక ఘటన. ఒక క్రూజ్ లోపలికి నీళ్లు వచ్చేయడంతో ఏమీ చేయలేని పరిస్థితిలో అందులో ఉన్న కొంతమంది మరణించారు. వారిలో ఒక తల్లి కొడుకు. ఆ తల్లి ఎలా అంటే తన బిడ్డనైనా బ్రతికించుకోవాలి, ఒక బాబు 4 ఏళ్ల బాబు అని చెప్పి ఆవిడ లైవ్ జాకెట్ వేసుకున్నారు ఆల్రెడీ. మొత్తం గ్లాసెస్ ఉండటం వల్ల ఆ క్రూజ్లో వీళ్ళు కింద ఫ్లోర్లో ఉన్నారట. పై ఫ్లోర్లో అతను ఆవిడ భర్త కూతురు ఉన్నారు. ఈ బాబు తను ఏమో కింద ఉన్నారట. దీనికి గ్లాసెస్ ఉండటం వల్ల బయటికి వెళ్ళలేకపోవడంతో ఈ వాటర్ వచ్చేసరికి పైకి వెళ్ళారట నీళ్ళల్లో నుంచి. బేబీకైనా ఊపిరి ఆడాలి అన్న ఒక ఉద్దేశంతో ఆవిడ ఇట్లా గట్టిగా హత్తుకుని ఉన్న ఒక ఫోటో అమ్మ. చూస్తే నిజంగా కన్నీళ్ళు ఆగట్లేదు ఆ ఫోటో చూస్తే. ఎంత హృదయ విదాకరమైన సంఘటన అంటే ఎంత బాధ అనిపించిందంటే, అంటే ఒక డ్యామ్ని చూడటానికి వీళ్ళు ఢిల్లీ నుంచి ఏదో గృహప్రవేశం కోసం వెళ్ళారటమ్మా. సరే సైట్ సీయింగ్ కోసం డ్యామ్ని చూద్దామని బయలుదేరారట. అయితే వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా ఉన్నాయంట, వాతావరణం సరిగ్గా లేదని. కానీ చిన్న చిన్న నిర్లక్ష్యాలు మనకేంట్లే అనుకుంటారమ్మా. అది వస్తోంది సమస్య. ఎంత బాధ. కొంతమంది అసలు వినరు, పట్టించుకోరు. విన్నాక కూడా పర్వాలేదులే అనుకుంటారు, మనకేం అవుదులే అని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ ఉంటాయి. ఆవిడ ఇట్లా గట్టిగా హత్తుకుని ఉంది. అదేనమ్మా, ఏ తల్లి అయినా అంతేనమ్మా. తనకి ప్రాణం పోయినా పర్వాలేదు కానీ తన బిడ్డ బతకాలని కోరుకుంటుంది. తల్లి మనస్తత్వం అది. ఇప్పుడు ఎప్పుడైనా అంతే. ప్రతి పురుడు కూడా తనకి పునర్జన్మ అని తెలిసినా మళ్ళీ పిల్లల్ని కనడానికి ఇష్టపడుతుంది. ఈ కాలంలో కొంతమందిని పక్కకు గనక పెట్టినట్టయితే ఎవరికైనా అలాగే మాతృత్వం అనేటటువంటి మాధుర్యం పొందడానికి ఎన్ని కష్టాలైనా పడతారు. తీరా పడి ఇంత అయిన తర్వాత ఫలానికి ఏదన్నా తేడా వచ్చింది, మాతృత్వం ఫలించి సంతానం కలిగినటువంటి ఆ సంతానానికి ఏదైనా తేడా వచ్చిందంటే ఆ తల్లి తట్టుకోవడం చాలా కష్టం. చూడండి, తన ప్రాణం పోయినా సరే బిడ్డన్నా బతకాలని తాపత్రయపడింది కదా. దీనికి మనకు ఒక కథ చెప్తూ ఉంటారు. ప్రియురాలు మీ అమ్మ గుండెని తీసుకురానంటే వెళ్ళి తీసుకెడుతూ ఉంటే ఆ గుండె కింద పడి కొట్టుకుంటూ, నాయన జాగ్రత్త, ఎదురుగా రాయి ఉంది, కత్తి జాగ్రత్తగా ముందరే చెప్తుందిట. కత్తి సరిగ్గా పట్టుకోనా, నా చేయి తెగుతుంది, నా గుండెను నువ్వు కోస్తున్నప్పుడు అని చెప్తుంది అని అంటారు. అటువంటిది తల్లి మనస్తత్వం. అటువంటి తల్లులకు అందుకే మనకి సనాతన ధర్మంలో భారతీయులు మా తల్లికి చాలా గొప్ప గౌరవం ఇచ్చారమ్మా. మొదటి నమస్కారం తల్లికే చేయాలని చెప్తారు. మాతృదేవోభవ. చదువంతా అయిపోయి ప్రపంచంలోకి వెడుతూ ఉన్నటువంటి విద్యార్థికి చిట్ట చివరి సందేశంగా, ఆదేశాలుగా గురువు ఇచ్చేటటువంటిది ఏమిటంటే మాతృదేవోభవ. తల్లి దైవముగా కలిగిన వాడివిగా జీవించు అని చెప్తారు. ముందర తల్లి, తర్వాత తండ్రి, ఆ తర్వాతే గురువు, ఆ తర్వాతే దైవం, అతిథులు, వీళ్ళంతా చేత అటువంటి తల్లికి ప్రప్రథమమైన ఉన్నతోన్నతమైన స్థానం ఇచ్చినటువంటి సంప్రదాయం అమ్మ మంది. అందుకే చెప్తారు, కుపుత్రో జాయేత క్వచిత్ కుమాత నభవతి. చెడ్డ కొడుకు ఉండొచ్చేమో గాని చెడ్డ తల్లి ఉండదమ్మా. ఎక్కడ ఉండరమ్మా. ఒక స్త్రీ కూతురుగా చెడ్డదవచ్చు, అక్కచెల్లెలుగా చెడ్డదవచ్చు, ఉద్యోగంలో చెడ్డదవచ్చు, ఉద్యోగిగా, భార్యగా చెడ్డది, కోడలుగా చెడ్డది, ఎన్ని రిలేషన్స్ లో చెడ్డదిగా ఉండొచ్చు. కానీ తల్లిగా మాత్రం చెడ్డదిగా ఉండదమ్మా. ఓకే, మీకు ఈ పిక్ నేను చూపించేది చూస్తున్నానమ్మా, ప్రయత్నం. ఇదిగోండి, గుండెలకు ఎలా హత్తుకుని ఉన్నదో చూడండి. అదే ఇంత అంటే అదేదో తనకి జరిగినా పర్వాలేదు. అవునమ్మా. ఇది ఎంత ఇన్స్టంటేనియస్ గా ఒక ఇన్స్టింక్ట్ లాగా చేస్తారంటే, ఇప్పుడు తల్లి పిల్లల్ని ఎత్తుకుని బయటికి వెళ్ళిందండి, ఎండ వస్తే ఏం చేస్తుంది, కొంగు తీసి ముందు బిడ్డ మీద ఇలా, అది ఒక అప్రయత్నంగా చేస్తుంది. 4 చినుకులు పడ్డాయి అనుకోండి, ఇలా వంగి బిడ్డని ఇలా పెట్టుకుని తన ఆ వీపు మీద తన చినుకులు పడి బిడ్డకి
తడి తగలకుండా ఉండేట్టు చూస్తుంది. అది ప్రత్యేకంగా ప్రయత్నం చేయడం, కష్టపడడం, ఎవరో చెప్పడం ఏమీ ఉండదు. గుర్తించాలని కోరుకోవడం అసలు ఎవరి చేత చెప్పించుకునే పని లేదు. సహజాతంగా గాలి పీల్చడం ఎంత సహజంగా చేస్తామో ఆ బిడ్డను రక్షించుకునే ప్రయత్నం అంత సహజంగా చేయడం జరుగుతుంది తల్లికి. ఇన్స్టింక్ట్ అంటారు అది. ఆ విధంగా చేసేటటువంటి తల్లి చూడండి, మరి తన బిడ్డన్నా బతకాలి. ఇప్పుడు మామూలుగా అయితే ఏమనుకుంటారండి, ఇంకోళ్ళ కనుకుంటే ఏదో విధంగా నేను బయటికి వెళ్ళిపోతే చాలు, నేను బతికితే చాలు అనుకుంటారు. కానీ బిడ్డ పక్కన ఉన్నాడు, వాడన్నా బతకాలని చెప్పి పైన పెట్టింది వాడిని. గుండెలకి హత్తుకుంది. ఆ పైకి ఉండేటప్పటికి ఆ గాలి ఆడి పిల్లవాడు బతుకుతాడని ఆశపడింది. అది తల్లి యొక్క సహజ లక్షణం. మాతృత్వాన్ని మించింది లేదు. ఎందుకు అంటే అమ్మ, తల్లికి బిడ్డకి అంబిలికల్ కార్డు ఒకటి ఉంటుంది. ఆ సంబంధంతో వాళ్ళకి ఎక్కడున్నా తల్లి పిల్లలకి సంబంధం కలిసే ఉంటుంది ఎంత వయసు వచ్చినా. తల్లి శరీరం వదిలేదాకా బిడ్డలకి తల్లికి శారీరకమైనటువంటి సంబంధం ఉంటుంది. ఆ తల్లి శరీరం వదిలే వరకు, ఆ తల్లి శరీరం వదిలేక ఇంకేముంటుంది, లేదుగా. అంచేత బిడ్డకి ఎక్కడున్నా చిన్న అనారోగ్యం చేస్తే ఇక్కడ తల్లికి తెలుస్తుంది. అవునమ్మా. కొన్ని సందర్భాల్లో బిడ్డలు ఎంతో దూరంలో ఉండి మందులు వేసుకోలేని పరిస్థితిలో ఉంటే తల్లులు వేసుకుంటే తగిన సందర్భాలు ఉన్నాయి. అంటే చిన్న చిన్న వ్యాధులకి, ఏ తలనొప్పి, జ్వరం లాంటివి, అలాంటి సందర్భాలు ఉంటాయి. అలాగే ఇక్కడ తల్లి దేవుడికి దండం పెట్టుకుంటే అక్కడ పిల్లలకి వ్యాధులు తగ్గిన ఉంటాయి. ఆ సంబంధం ఏదైతే ఉందో అంబిలికల్ కార్డు వల్ల ఉండేటటువంటి సంబంధం మామూలుది కాదమ్మా. అందువల్లే సన్యాసి తనకున్నటువంటి సహజమైనటువంటి, అంటే పుట్టుకతో వచ్చిన గోత్రాన్ని, పేరుని, ఇంటి పేరుని అన్నింటినీ వదిలేసుకుంటాడు. కొత్త పేరు వస్తుంది. వారికి ఎంతో చేస్తాం. సన్యాసం స్వీకరించేటప్పుడమ్మా చూడలేం మనం, హృదయ విదారకంగా ఉంటుంది. ఈ జన్మలో వారికి తద్దినాలు పెట్టేస్తారు. ఓ, అంటే ఎవరితో సంబంధ బాంధవ్యాలు లేకుండా, తరతరాలకి లేకుండా అమ్మా పెట్టేసి వాడు మళ్ళీ జన్మ అనమాట. ఓహో. అలా ఉన్నప్పుడు తండ్రి కనపడ్డాడు అనుకో, తండ్రి కాదు ఆయన, ఒక సామాన్యుడు. అంచేత తండ్రి కూడా సన్యాసికి నమస్కారం చేస్తాడు. కానీ సన్యాసి తల్లికి చేస్తాడు. ఎందుకు? మిగిలినవన్నీ పోయిన శరీరం అదే ఉంది కదా, ఆ శారీరక సంబంధం ఉంది కదా. తల్లి బంధాన్ని ఎవరు విడదీయలేరు. ఎన్ని రకాలుగా చేసిన ఈ శరీరం పోతే గాని ఆ బంధం పోదు. తల్లికి బిడ్డకి శరీరాలు ఉన్నంతకాలం బంధం ఉన్నట్టే. అవునమ్మా. అంచేత ఒక్క సన్యాసి నమస్కరించేది ఎవరికంటే తనకన్నా ఎక్కువ చాతుర్మాస్యాలు చేసినటువంటి సన్యాసి ఉంటే నమస్కారం చేస్తాడు. అంటే సీనియర్ అనమాట. అలాగే ఇంకొకళ్ళకి ఎవరికి నమస్కారం చేస్తాడంటే తల్లికి నమస్కారం చేస్తాడు, దైవానికి నమస్కారం చేస్తాడు, అంతే. ఇంకెవరికి నమస్కరించడు. అటువంటి స్థానం మనకి, అంటే ఎంత శాస్త్రీయంగా ఆలోచించి చెప్పారు ఇది. ఇందులో శాస్త్రీయత ఉంది కదా. అలాంటిది మాతృత్వం అన్నది అంత గొప్పదనడానికి ఉదాహరణ ఇప్పుడు చూసాంగా మనం. అవునమ్మా. ఇందాక చెప్పేలా పిల్లలు ఇలా అడ్డం పడి తన తలన్నా తన ఒళ్ళన్నా అడ్డం పెట్టుకోవడం కానీ, తన కొంగు కప్పడం కానీ, మరో రకంగా కానీ బిడ్డ కోసం ఎంత తాపత్రయపడుతుంది. ఎన్ని పనులు, ఎంత త్యాగం కదమ్మా. మానవులే కాదమ్మా, జంతువులు కూడా పిల్లల్ని రక్షించుకుంటాయి కదా. పిల్లి ఎన్ని చోట్ల తిప్పుతుంది పిల్లల్ని. కోతి ఎలా తన వీపు మీద వేసుకుని పిల్లల్ని పట్టుకెడుతుంది. పక్షులు గుడ్డుని పొదిగి వాటికి రెక్కలు వచ్చేదాకా ఆహారం తెచ్చి పెడతాయి కదా. ఇవన్నీ కూడా తరతరాలు వంశం అలా కొనసాగడానికి తల్లిలో ఉంచినటువంటి మంచి లక్షణాలు. అందుకే తల్లికి నమస్కారం చేస్తాం మనం. సన్యాసులు కూడా స్త్రీలకి మాతృస్వరూపంగా భావించి నమస్కారం చేస్తారు. కొంతమంది మరణించారమ్మా. ముందర ఆవిడ కూడా మరణించింది, ఆ బిడ్డ కూడా మరణించింది. వారందరికీ ఉత్తమ గతులు లభించుగాక. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream.
Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.